బీచ్ ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి మొత్తం పోర్ట్ ఏరియా అదంతా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ పెద్ద పెద్ద ఏరియా మాల్యాలో. ఇక్కడంతా ఎక్కువ అరబ్బీ వాళ్ళే వస్తారు ఈ ఏరియాకి. ఈ ఉండే చోట మొత్తం అరబ్బీ వాళ్ళే కాబట్టి ఇక్కడ ఫిషింగ్ చేస్తారు కదా బోట్లో ఉంది. తర్వాత దాన్ని అలా లాక్ చేసుకునేసి తీసుకొని వెళ్ళిపోవడమే. దీన్ని ఇప్పుడు అట్లా కట్టేసుకొని తీసుకెళ్ళిపోవడమే అంతే. పొద్దున్న నుంచి నైట్ 9 వరకు ఆడుతూనే ఉంటారు ఇక్కడ. హాయ్ గాయస్ ఈరోజు శుక్రవారము నాకు సెలవు. ఇక్కడ కువైట్లో సెలవుకి వచ్చాను ఈరోజు సిటీకి. ఇక్కడ కువైట్ బీచ్కి వచ్చాను. ఇక్కడ సిటీలో ఉండే బీచ్ ఇంకా వేరే చోటగానే ఉన్నాయి. ఇంకా కువైట్లో 2-3 చోట్ల బీచ్లు ఉన్నాయి కానీ నేను ఆ బీచ్లకు పోలేదు. ఈరోజు వచ్చి ఇక్కడ కువైట్ సిటీ మాల్యాలో ఉండే బీచ్కి వచ్చాను. ఇప్పుడు ఈ బీచ్ ఎలా ఉంటుందో మొత్తము ఈ వీడియోలో మీకు షూట్ చేసి మొత్తం చూపిస్తాను. ఈ బీచ్ని మొత్తం కవర్ చేస్తాను గాయస్. చూడండి ఈ వీడియోని లాస్ట్లో చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ బీచ్లో చివరి ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తామని చూడండి వెనకాల, అదే లాస్ట్ ఈ బీచ్కి చివర. అది దాటుకుంటే ఇంకా పోర్టు అలా కనిపిస్తుంది. ఇప్పుడు వెనకాల పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అక్కడి వరకే ఈ బీచ్ ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి మొత్తం పోర్ట్ ఏరియా అదంతా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ పెద్ద పెద్ద కంటైనర్లు అవి ఇవి కనిపిస్తున్నాయి కదా, అదే ఇంకా అక్కడి నుంచి కంటైనరు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఇండ్లే ఉంటాయి అక్కడి నుంచి. అది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మొత్తము ఇంకా బీచే. మొత్తం మేము ఈరోజు కవర్ చేసి మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్లో స్కిప్ చేయకుండా లాస్ట్కి చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం చూపిస్తాను ఇక్కడ బీచ్లో ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తూ ఉంటాను. సరేనా గాయస్? ఈ ఏరియాలో మొత్తము బీచ్కి లాస్ట్ ఏరియా మాల్యాలో. ఇక్కడంతా ఎక్కువ అరబ్బీ వాళ్ళే వస్తారు ఈ ఏరియాకి. ఈ ఉండే చోట మొత్తం అరబ్బీ వాళ్ళే కాబట్టి అదేమో అక్కడ పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి చూడండి, అది వచ్చి పార్కు. ఆ పార్క్ అని నేను ఇంకో వీడియోలో తీసి మీకు చూపిస్తాను. సరేనా గాయస్? అక్కడంతా అరబ్బీ వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను అటువైపు వెళ్ళను. ఇంకా నేను ఇటువైపు వెళ్ళి ఈరోజు శుక్రవారము మన ఇండియన్స్ ఉంటారు, ఆ ఏరియాకి వెళ్దాము. ఆ ఏరియాలో అయితే భలే సందడిగా హడావిడిగా ఉంటుంది ఫుల్గా. అంతా మన ఇండియన్స్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు వచ్చి అందరూ అక్కడ పెద్ద హడావిడి చేస్తూ ఉంటారు ఫుల్. ఏమే ఇక్కడ వెళ్ళేసి వాళ్ళు చేసే హడావిడిని వాడు సందడిని మొత్తం మీకు కవర్ చేసి చూపిస్తాను. సరేనా గాయస్? చూస్తానండి. ఇదే కువైట్ సిటీ మాల్యా బీచ్. ఇక ఈ ఏరియా మొత్తం ఆర్బీ వాళ్ళు వచ్చి కూర్చునే ప్లేస్ కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఎవరు రారు. ఇక్కడికి మన వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్తాను నేను ఇప్పుడు. ముందు ఈ ఏరియా మొత్తం ఇసుకగానే ఉండింది. ముందు ఈ పార్క్ లేదు, ఇప్పుడు కొత్తగా కడతాన్నారు. ఇంకా వర్క్ జరుగుతూనే ఉండదు. చూడండి ఎంత బాగా కడతారు, చాలా నీట్గా కడతారు ఇక్కడ. చూడండి గాయస్, ఇక్కడంతా పిల్లోళ్ళు సైక్లింగ్ చేసేదానికి గ్రౌండ్ ఇదంతా. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ళు వచ్చాయి కదా, ఆ సైకిల్తో ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు. ఇంకా కొద్దిసేపు అయితే కానీ ఇక్కడికి వస్తారు వాళ్ళు. ఆ సైకిల్ ఎత్తుకునేసి ఎలక్ట్రిక్ సైకిళ్ళు అవి రెంట్కి ఇస్తారు, గంటకి ఇంత అనేసి. గంటకి 2 దినాలు. ఆ 2 దినాలు కట్టేసి తీసుకుని ఇక్కడంతా సైకిల్ తొక్కుతారు చిన్నపిల్లలు. చూడండి ఆ సైకిళ్ళు తిప్పి ఇక్కడంతా చూడండి అన్నీ ఇవి ఉండొచ్చు. ఏమంటారు వీటిని? రోడ్ అంతా చూడండి టైర్ మార్కులన్నీ పడిపోయిండాయి చూడండి ఇక్కడంతా. చూసారుగా? ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఇక్కడ చూడండి ఇవే ఎలక్ట్రిక్ సైకిల్లో తొక్కుతున్నారు పిల్లోళ్ళు. ఆ పిల్లోడు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు చూడండి. ఇప్పుడే షిప్ బయలుదేరింది ఇక్కడి నుంచి. మా కువైట్ పోర్టుకి వస్తూ ఉండదు షిప్. జూమ్ చేస్తాను, ఇది కార్గో షిప్ చూడండి గాయస్. అదే పోర్టు, కువైట్ పోర్ట్ అది. చూడండి బాగా జూమ్ చేశాను. ఇంకా లగేజ్ ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడు బిన్న ఇంకా సాయంత్రం అయిపోయింది. టైం ఎంత అయింది? 4 అయింది సాయంత్రము. చూడండి గాయస్, కరెక్ట్గా 4 అయింది టైము. ఇంకా సన్ రైజ్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని త్వరగా వెళ్ళేసి మన వాళ్ళు ఉండే ఏరియా మొత్తం కవర్ చేసేద్దాము. ఇటువైపు నుంచి చూడండి సిటీ మాల్యా బిల్డింగ్స్ చూడండి. ఇక్కడంతా ఈ ఏరియా మొత్తం అంతా వర్క్ జరుగుతూ ఉండదు. పార్క్ తయారు చేస్తున్నారు ఇక్కడంతా.
ఈరోజు సముద్రం అయితే చాలా ప్రశాంతంగా చాలా అందంగా భలే ఉండదు. ఇది కానీ పోర్ట్ ఏరియాని మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఫిషింగ్ చేస్తారు కదా బోట్లో, ఫిషింగ్ బోట్లన్నీ ఇక్కడే సముద్రం లోపలికి వెళ్ళడము బయటికి రావడం అంతా ఇక్కడే ఆ ప్లేస్ నుంచే. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ప్లేస్ని చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ నుంచి మన వాళ్ళది ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అంతా మన ఈ ఫిలిపిని వాళ్ళు, మన ఇండియన్స్, ఈ నేపాల్ వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి మొత్తము ఇక్కడ చూడండి కొందరు సెల్ఫీలు తీసుకుంటారు. ఆహా ఓహో ఆహా. ఇది మొత్తము పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చూడండి ఎంత పచ్చగా గార్డెన్ సూపర్గా ఉంటుంది. ఇక్కడంతా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ పడవలు ఉంటాయి కదా, ఈ పడవల్ని తీసుకొచ్చే ఉన్నాయి అక్కడ ట్రాలీలు. ఆ ట్రాలీలు పార్కింగ్ చేసుకునే ఏరియా ఇదంతా. పడవల ట్రాలీలు మీకు అక్కడ వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ కోయట్లో చేపలు పట్టే పడవలు ఇవన్నీ. ఇవి వచ్చి ఈ పడవల్ని తీసుకెళ్లే ట్రాలీలు ఇవన్నీ. ఈ విధంగా ఉంటుంది ట్రాలీలు. ఈ విధంగా ఇట్లా కార్లకి వెనకాల వీటిని ఇక్కడ 180 అంటారు. ఇక్కడ మన సైడ్ పికప్ బండ్లు అంటారా అవి, వాటిని ఇక్కడ 180 అని చెప్తారు. వీటిలో బండ్లు వెనకాల కట్టేసుకునేసి లాక్కెళ్ళిపోతూ ఉంటారు. చూడండి ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను. ఇట్లా చూడండి, ఇది పెద్దది చేపల బొట్టు. ఇది ఈ పడవ ఏమో చాలా పెద్దదిగా ఉంది. దీనికి ఆల్రెడీ వెనకాల పెద్ద ఇది ల్యాండ్ క్రూయిజర్ కారుకి వెనకాల ఇలా కట్టేసి పెట్టిండారు లాక్కుని పోయేదానికి. చూసారుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు సముద్రంలోకి లోపల నీళ్ళలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆడ సముద్రం లోపలికి ఎలా తీసుకెళ్తారు పడవల్ని, మళ్ళీ సముద్రంలో నుంచి బయటికి ఎలా తీసుకొస్తారు, మొత్తం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సరేనా. అక్కడ చూడండి సెక్యూరిటీ అతను, అది ఎంట్రన్స్. సముద్రం లోపలికి వెళ్ళాలంటే అది దారి. ఈ పడవల్ని ఇట్లా వెనకాల కారుకి కట్టేసుకునేసి ఇలా అక్కడ సెక్యూరిటీ గార్డ్కి చెప్పేసి అక్కడ అతని దగ్గర పర్మిషన్ తీసుకునేసి లోపలికి తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి బయటకు వచ్చే ప్లేసు. ఈ విధంగా సముద్రం నుంచి బయటికి పడవని లాక్కొస్తున్నారు వీళ్ళు. చూసారుగా, ఇవన్నీ చేపలు పట్టే పడవలు ఇవన్నీ. చూసారుగా, ఇదే దారి, ఇది బయటకు వచ్చే దారి. అదేమో లోపలికి వచ్చేదారి. అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకునేసి రావాలి. వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ చూపించి అంతా క్లియర్ చేసుకొని రావాలి లోపలికి. చూడండి గైస్, ఇదే ఆ ప్లేసు. ఇది బయటకు వెళ్ళే దారి, అటువైపు నుంచి లోపలికి వచ్చేదారి. అలా వచ్చి నేరుగా ఈ పడవల్ని ఉండగా చేపలు పట్టే పడవల్ని సముద్రం లోపలికి తీసుకెళ్లాలన్నా, మళ్ళీ సముద్రంలో నుంచి బయటికి తీసుకురావాలన్నా ఇదే ప్లేస్. ఈ ఒక ప్లేసే. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు చేపలు పట్టేసి పడవల్ని బయటికి ఇదే దారిలో బయటికి తీసుకురావాలి, మళ్ళీ ఇదే దారిలో లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా పడవ ఇప్పుడు వస్తే కానీ లోపలికి మీకు క్లియర్గా చూపిస్తాను. అప్పటి వరకు వస్తే వెయిట్ చేస్తాను. ఆ పడవ ఏమో వేరే బండి కోసం వెయిటింగ్లో ఉండదు. చేపలు పట్టేసి ఏమో వచ్చేసింది రిటర్ను. ఇంకా వేరే కారు వస్తే కన్నా దాన్ని కట్టేసుకొని లాక్కెళ్ళిపోతుంది. ఆ కారు ఇంకా వచ్చినట్టు లేదు, అందుకే అతను వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు సముద్రం వార. కొంచెం జూమ్ చేస్తాను. వర్ర వర్ర వర్రే వర్రే వర్ర 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 వర్ర. ఇక్కడ చూడండి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందము. మన వాళ్ళందరూ ఇక్కడ చేపలు పడి, ఇంకా చాలామంది చేపలు పడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ. గాయస్ వచ్చేసింది వేరే జీప్ ఒకటి, ఆ పడవను లాక్కెళ్ళేదానికి. చూడండి, ఈ విధంగా లాక్ వచ్చినాయి. ఇప్పుడు అలా తీసుకెళ్ళి అట్లా ఆ ట్రాలీని నీళ్ళ లోపలికి తీసుకెళ్ళిపోతారు. చూడండి, ట్రాలీ అట్లే నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పడవ వచ్చి నేరుగా ఆ ట్రాలీకి ఎక్కేస్తుంది. తర్వాత దాన్ని అలా లాక్ చేసుకునేసి తీసుకొని వెళ్ళిపోవడమే. చూడండి, వస్తాను ముందరు కదా పడవ.
చూడండి పడవ అట్లే వచ్చి ట్రాలీ ఎక్కేసింది పైకి. తర్వాత దాన్ని అట్లా లాక్ చేసుకోవడమే కొక్కీతో. పడవకి కింద కుక్కీ ఉంటుంది, ఆ కుక్కీ దాన్ని తగిలించుకునేస్తారు. తగిలించుకునేసి మళ్ళీ ఆ బెల్ట్ని టైట్ చేస్తారు. అది పట్టుగా బెల్ట్ టైట్గా పట్టుకునేస్తుంది. చూసారు, ఇప్పుడు మీకు అర్థమైంటుంది క్లియర్గా. దీన్ని ఇప్పుడు అట్లా కట్టేసుకొని తీసుకెళ్ళిపోవడమే అంతే. ఇక్కడ చూడండి ఇంకో పడవ వస్తూ ఉంది ఇక్కడికి దగ్గరికి. అదంతా చేపలు పట్టేసినారు. చేపలు పట్టుకునేసి ఇప్పుడు వస్తున్నారు ఒడ్డుకి. మళ్ళీ ఇంకో జీప్ వచ్చి ఆపడం లాక్కెళ్ళిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ వీళ్ళందరూ షూట్లు చేస్తున్నారు, టిక్ టాక్లు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇదంతా మనోళ్ళ ఏరియానే. మన ఇండియన్స్, ఫిలిపినీలు వీళ్ళే ఉంటారు ఎక్కువ ఇక్కడంతా ఈ బీచ్. ఇంకా మన ఏరియాకి వచ్చేసినాం అందరం. లోపల చూడండి ఎన్ని పడవలు, చేపలు పట్టే పడవలు ఇవన్నీ. ఇది చేపలు పట్టే పడవల పార్కింగ్ సముద్రం పక్కలోనే. చూసారుగా. ఈరోజు జనాలు బీచ్కి ఫుల్గా, శుక్రవారం కాబట్టి సెలవు ఈరోజు కోయిట్లో. శుక్రవారం శనివారము, కానీ శనివారం తక్కువ వస్తారు. శుక్రవారం రోజు అయితే చాలామంది వస్తారు. శుక్రవారం రోజు ఇక్కడ ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళందరికీ శుక్రవారం సెలవు కాబట్టి కొందరికి నెలకి ఒకటి, కొందరికి నెలకి 2 సెలవులు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడికి. చూడండి జనాలు ఫుల్గా వచ్చేస్తారు ఈరోజు. ఇక్కడ వాలీబాల్, మనోళ్ళు వాలీబాల్ ఆడుతూ ఉంటారు ఇక్కడ. కొంతమంది వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు ఇక్కడ బీచ్లో. అటువైపు పక్కన వచ్చి ఫిలిపినీ లేడీస్ ఆడుతూ ఉంటారు వాలీబాల్. అక్కడ టోర్నమెంట్ జరుగుతుంది, వాలీబాల్ టోర్నమెంట్. ఎక్కువగా వాలీబాల్ టోర్నమెంట్ వాళ్ళే, ఫిలిపినీ వాళ్ళే జరుగుతూ ఉంటుంది. ఈడ మన వాళ్ళందరూ శుక్రవారం రోజు మాత్రం ఆడుకుంటారు ఇక్కడ. ఇక్కడ టోర్నమెంట్ జరుగుతాం ఫిలిపినీ వాళ్ళది వాలీబాల్ టోర్నమెంట్. చూడండి అంతా ఫుల్ కలరింగ్, కలర్స్ ఉన్నారు. పొద్దున్న నుంచి నైట్ 9 వరకు ఆడుతూనే ఉంటారు ఇక్కడ. జూమ్ చేద్దామా. ఎక్కడ రెఫరీ అక్కడ ఉన్నాడు, స్కోర్ బోర్డు చెప్తా ఉంటాడు రెఫరీ. అక్కడ స్కోర్ బోర్డు చూడండి, అతను స్కోర్ బోర్డు. అటువైపు రెఫరీ విజిల్ వేస్తా ఉన్నాడు ఆ పక్క. అక్కడ చూడండి అతను రెఫరీ.
నేను ఇంకో వీడియోలో ఓన్లీ మ్యాచ్లే లైవ్ పెడతాను. ఇప్పుడు టైం లేదు కదా, మొత్తం బీచ్ మొత్తం కవర్ చేయాలా. సరేనా? ఇక్కడి నుంచి బయలుదేరేస్తాను నేను. ఇక్కడ ఈ పిలిపిన అమ్మాయిల క్రేజీ చూడండి. ఫుల్ మస్తు మజా మాడి వీళ్ళందరూ. ఫుల్ లైఫ్ని మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు పిలిపిన వాళ్ళు. ఇక్కడ స్కోర్ బోర్డు, పాయింట్లు ఈ విధంగా మారుస్తూ ఉంటారు వీళ్ళు. వెళ్దామా? ఇంకా చాలా పెద్ద బీచ్ ఇది. ఇంకా మనం అక్కడ అసెంబ్లీ ఉండదు, ఇంకా టిక్ టాక్ పార్క్ ఉండదు, అక్కడ లవర్స్ పార్క్ ఉండదు. ఈ లవర్స్ పార్కు, టిక్ టాక్ పార్కు, అసెంబ్లీ మొత్తం కవర్ చేయాలి. టైం చాలదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. మొత్తం ఆల్మోస్ట్ 50% అంతా మన ఇండియన్సే ఉంటారు. మిగతా 50% వచ్చి ఫిలిపిన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇతను ఎవరో పాకిస్తాన్ వాడు. చూడండి గాయ్స్. ఫుల్ జనాలు, సూపర్గా ఉండదు. ఫుల్ కలరింగ్. పొద్దున్నే రావాల్సిందే, నేను ఈరోజు రాలేకపోయాను, లేట్ అయిపోయింది వచ్చేగిదికి. పొద్దున్నే వచ్చింటే కన్నా ఫుల్ మజా ఉండేది. వీళ్ళంతా పిలిపిన వాళ్ళు. వీళ్ళంతా మన పంజాబ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు. వీళ్ళు చాలా స్టైలిష్గా ఉంటారు వీళ్ళు, మన మగవాళ్ళందరూ. ఈరోజు అయితే ఇక్కడ జనాలు చాలా ఫుల్గా ఉన్నారు. ఈరోజు మాత్రం క్లైమేట్ సూపర్గా ఉండదు, జనాలు ఫుల్గా ఉండరు, బాగా మజా వస్తూ ఉంది. ఈ బీచ్లో ఫుల్గా ఉండరు జనాలు. పబ్లిక్ సూపర్, పబ్లిక్ చాలామంది ఉంది, చాలామంది వచ్చారు. సూర్యుడు అస్తమిచ్చేస్తున్నాడు, త్వరగా వీడియో తీయాలా. గాయ్స్ చూడండి, ఫుల్ కలరింగ్, ఫుల్ జనాలు.
ఇంకా మనం ఆ చివరి వరకు వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. ఈ ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా. శుక్రవారం రోజు ఈ పార్కింగ్ దొరకడం చాలా కష్టము. సెల్ఫీల కోసం చూడండి, వాటర్ దగ్గర, సముద్రం నీళ్ళ దగ్గరకు వెళ్తున్నారు. ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది इस्लामाबाद से हमारे भाई पाकिस्तान में देखो भाई, हमारा अपना इंडियन और पाकिस्तान दूर పోనా ప్రోటెక్ట్ పడాలి. ఇంకా ఇక్కడి నుంచి మొత్తం టిక్ టాక్ పార్క్ లెక్క. టిక్ టాక్ పార్క్ స్టార్ట్ అయిపోతుంది వీటి నుంచి. ఈ టిక్ టాక్ పార్క్లో ఎక్కువగా లవర్సే ఉంటారు. చాలామంది లవర్సే వస్తారు ఇక్కడికి. ఇంకా టిక్ టాక్ వీడియోస్ కొంచెం చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఏదో పెద్ద గ్రూప్ వచ్చి ఇక్కడ ఏదో పెద్ద పార్టీ చేసుకునేది. ఇక్కడ గంటలు చేసుకుంటారు. ఇక్కడ అంతా భోజనాలు అయిపోయినాయి. ఈ టిక్ టాక్ పార్క్ దగ్గర ఇక్కడ పార్క్ ఉండవు, లోపల రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి లోపల. కానీ అక్కడ మనల్ని పోనీరు. మొత్తం కోయిటి వాళ్ళు మాత్రమే, ఆర్బీ వాళ్ళకి మాత్రమే అక్కడ ఎంట్రన్స్ లోపలికి. మన వాళ్ళకి లోపల ఎంట్రీ లేదు, ఓన్లీ కోయిటి వాళ్ళకి మాత్రమే. అక్కడ రెస్టారెంట్స్లో అందరూ ఎక్కువగా ఈ కోయిటి వాళ్ళు, ఆర్బీ వాళ్ళే వెళ్ళి రెస్టారెంట్ అన్నం తింటా అంటారు లోపల. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అది గేట్ ఎంట్రన్స్ అక్కడ. మనల్ని అయితే లోపలికి ఎంత కానీరు. లోపల రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు పోతే లోపల ఎక్కువ రచ్చ చేస్తారని మన వాళ్ళకి పోనీరు లోపలికి. మన వాళ్ళు కానీ వెళ్ళొచ్చు, కానీ ఫ్యామిలీతో వెళ్ళాలి. బ్యాచిలర్స్ పోయేదానికి లేదు. ఈ సముద్రం వారుగా ఇటు ఉంటుంది. ఇది చూసారుగా. సూర్యుడు అస్తమించేస్తున్నాడు. లైటింగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. త్వరగా వెళ్ళాలి, మొత్తం కవర్ చేయాలి. ఇది మొత్తం టిక్ టాక్ పార్కే, మెయిన్ టిక్ టాక్ పార్క్ ఇదే మెయిన్. దీని లోపల మంది రెస్టారెంట్సే. ఈ గేట్ క్లోజ్, ఒకే అటువైపు గేట్ ఓపెన్లో ఉంటుంది. అక్కడ ఓన్లీ కోయిటి వాళ్ళకి ఎంట్రన్స్. ప్రతి గేట్లో ఓపెన్ ఉండే చోట సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ గేట్ ఓపెన్ ఉన్నది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. చూడు, మన వాళ్ళు లోపలికి వెళ్తా అంటే వెళ్ళనియట్లేదు వాళ్ళు. మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఈ విధంగా సెక్యూరిటీ వాళ్ళు గేట్లో ఉంటారు. లోపల చూడండి రెస్టారెంట్స్ ఇంత బాగా అరేంజ్ చేశారు. ఇదే గ్యాస్ కోయిట్లో టిక్ టాక్ పార్కు ప్లస్ లవర్స్ పార్కు మొత్తం ఇదే. మొత్తం ఇక్కడ టిక్ టాక్ వీడియోస్ తీస్తున్నారు చూడండి. ముందు ఈ పార్కులో ఈ పడవలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఈ పడవలు పెట్టేశారు. ఇక్కడ పడవలు చూడండి, పాత పడిపోయిన పడవలన్నీ తీసుకొచ్చేడ పార్కులో పడవలు పెట్టేశారు. ఈ పెయింట్ రావేవో, అందుకని సర్వీస్ అయిపోయినాయి వీటి సర్వీసు. వీళ్ళందరూ నేపాల్, ఈ బ్యాచ్ మొత్తం నేపాలీ బ్యాచ్. మొత్తం గ్రూప్ మీటింగ్ పెట్టినారు వాళ్ళందరూ. వాళ్ళు మనలాగే గ్రూపులు ఉన్నాయి, వాళ్ళకి గ్రూప్గా వస్తారు. ముందు ఇక్కడ ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవేం లేకుండా, ఈ పడవలు ఈ విధంగా ఇక్కడ డెకరేషన్లు ఏం లేకుండా ఉన్నింది. ఇప్పుడు మొత్తం చూడండి, ఇక్కడ ఈ విధంగా సముద్రం వారం మొత్తం ఎంత డెకరేషన్గా పెట్టారు, బాగా అలంకరించేశారు. ఇదే గాయస్ టిక్ టాక్ పార్కు. ఇక్కడ కానీ ఇంకో పడవ పెట్టారు. ఈ పడవలో ఆ గుట్టం ఎందుకు పెట్టారు ఏదో మనకు తెలీదు. పడవ లోపల రూమ్లో ఆవిరంతా బయటకు వచ్చేదానికి ఏమో అది. పడవ పైకి ఎక్కి చూడటానికని మెట్లు అరేంజ్ చేసినారు. వెళ్ళి చూద్దాం గాయస్. ఈ కోయిట్లో చేపలు పట్టే పడవ ఇది. చూద్దాము లోపల ఎలా ఉంటుంది ఏమి. భలే ఉండదు పెద్ద, చాలా లోపల మాత్రం చాలా విశాలంగా ఉండదు. దీని ఇంజిన్ చూడండి, ఈ పడవకి ఇంజను పెద్దది, బస్సు ఇంజన్ కానీ, బస్సు లారీల ఇంజన్ కానీ చాలా పెద్దది. జూమ్ చేస్తాను చూడండి. ఈ ఇంజన్ సహాయంతోనే నడుస్తుంది ఈ పడవ. చాలా పెద్ద పడవ కానీ ఇది. ఇక్కడ ఏదో గేరు పెట్టారు లోపల. గేర్ వెనక్కి ముందుకు మర్చుకునే దానికేమో అవి. గ్యాస్ ఇప్పుడు పడవ పైన ఎక్కాను. పడవ పైన ఎక్కేసి మొత్తము ఫ్రంట్ కెమెరా పెట్టేసి రౌండ్గా తిప్పేస్తాను. ఈ టిక్ టాక్ పార్క్ మొత్తం కనిపించేస్తుంది. చూడండి గాయస్,
ఈ టిక్ టాక్ పార్కు లవర్ పార్క్ చూడండి, మొత్తం పై ఎక్కేసి మొత్తం తిప్పేస్తాను రౌండ్గా. పార్క్ మొత్తం కవర్ చేయొచ్చు దీనిపై ఎక్కినే ఉంటాయి కదా. ఇక్కడైతే మన వాళ్ళు పాట పెట్టుకున్నారు, డీటీఎస్ సౌండ్. రేడియో టేప్ కార్డ్ తెచ్చుకునేసి బ్లూటూత్ పెట్టేసి దానికి డీటీఎస్లో పాటలు పెట్టి వింటున్నారు. ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా మనం ఈ టిక్ టాక్ పార్క్లో ఉన్నాము. ఇంకా చాలా ఈ పార్క్ ఇంకా పెద్దది. ఇంకా మొత్తం కవర్ చేద్దాము. అంతా పెద్ద, అక్కడంతా పెద్ద పెద్ద గ్రూపులే ఉన్నాయి. మన వాళ్ళందరూ పెద్ద పెద్ద మీటింగులు పెట్టినారు. ఏమో చూద్దాము ఆ గ్రూపుల కాడికి వేసి ఏం గ్రూపులు జరుగుతుంటాయి, ఏమో అక్కడ గ్రూప్లో ఏ మీటింగ్లు జరుగుతుంటాయి ఏమేమి మీకు చెప్తాను. అక్కడ చూడండి టిక్ టాక్ వీడియో ఒక అతను డ్యాన్స్ చేస్తున్నాడు. మెడ్రాస్ అతను కానీ తమిళ్ మాట్లాడుతున్నాడు. మస్తు మజా వాడు. ఇంకొంచెం పిన్నే రావాల్సిందే, లేట్ అయిపోయింది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళని చూస్తున్నారు చూడండి. ఇంకా వెళ్దాం గాయస్ ముందరికి, ఇంకా వెళ్దాం కొంచెం. এই জামার সামার যদি আসে অবস্থা খুবই খারাপ হবে। ওকে ঠিক আছে। సాయంత్రం అయిపోయింది గాయస్. టైము 4 వచ్చాను, టైము 5 కావస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా ఒక గంట పట్టింది ఈ బీచ్, క్వైట్ బీచ్ మొత్తం కవర్ చేసేదానికి. చూసారుగా అంతే. ఇంకా అటువైపు జనాలు ఎవరు ఉంటారు తక్కువ. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఇదే కువైట్లో అసెంబ్లీ చూడండి. ఇక్కడ కువైట్లో ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే కూర్చొని మీటింగులు చేసేది. కువైట్ నేషనల్ అసెంబ్లీ, వీళ్ళ అసెంబ్లీ జరిగే ప్లేస్. దీంట్లోనే మొత్తము మీకు జూమ్ చేస్తాను చూడండి గాయస్. ఇంకొంచెం నేషనల్ అసెంబ్లీ చూసారుగా. ఇదే ఈ కువైట్ బీచ్కి ఎదురుగా ఉంటుంది కువైట్ అసెంబ్లీ చూడండి. చాలా అందంగా కట్టారు ఇవి అసెంబ్లీని మాత్రము ఈడ. కానీ ఇవి అసెంబ్లీ మీటింగ్లు ఎప్పుడు జరుగుతాయో అయితే మనకు తెలీదు.
సరే guys, ఇప్పుడు ఈ అసెంబ్లీ దాటుకున్నాము, దాటుకునేసి ఇంకా ముందరికి వెళ్దాను. ఇంకా ఎంత వీలైతే అంత కవర్ చేస్తాను. ఇంకా చాలా లాంగ్ ఉంటుంది ఇట్లా పొడవున. అక్కడ ఊరు జనాలు ఎవరు లేరు, మన కాబట్టి ఇక్కడికి ఆగిపోదాము. సరేనా గాయస్, ఒకసారి జూమ్ చేసి మీకు చూపించేస్తాను. చూడండి, పైకి ఎక్కాను, గోడ పైకి ఎక్కాను. జూమ్ ఎంత వీలైతే అంత జూమ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకు ఎక్కడ ఇంకా జనాలు లేరు, అక్కడ ఎవరికి అక్కడ పోయి ప్రయోజనం లేదు. వెనక్కి వచ్చేద్దాం ఇంకా. ఇటువైపు అటువైపు అయిపోయింది, ఇంకా ఇటువైపు జనాలు ఉండేది. ఇటువైపు ఒకసారి మీకు జూమ్ చేసి మొత్తం చూపిస్తాను.